చెప్పు కావ్య. ఏమైంది వాడికి? సరే, నేను మాట్లాడతా వాడితో. బాయ్. ఎక్కడ్రా? ఇంట్లోనే ఉన్నా. కేఫ్కి వెళ్దాంరా. నేను రాను, నా మూడ్ లేదు. మూసుకొని 30 నిమిషాలు రా. నన్ను రమ్మని చెప్పి వీడు ఎంతసేపటికి రాలేదు. ఏంటి రమ్మన్నావు? గుళ్ళో అన్నదానాలంట, వెళ్దామని. ఏంది? మరి లేకుంటే వచ్చిందే ఇప్పుడు. వచ్చాగట్లే. ఏంటి, అది కాల్ చేసిందా? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఏమైంది? ఎందుకు తనతో మాట్లాడట్లేదు? ఏం చెప్పను రా, తనలో మార్పుని నేను తట్టుకోలేకపోతున్నా. అదేనా నీ ప్రాబ్లం? అంతేకాదు, జాబ్ చేస్తేనే మాట్లాడిద్దంట, లేకుంటే మాట్లాడదంట. అందుకే నేనే మాట్లాడడం మానేసా. రే ఆపరా. తన జాబ్ అనేది నువ్వు తననేదో కూర్చోబెట్టి చూసుకుంటావని కాదు, మీ ఫ్యూచర్ కోసం. ఏంట్రా ఫ్యూచర్? జాబ్ లేకుంటే ఏంట్రా ఫ్యూచర్లో? తనకేమన్నా అయితే పోషించుకునేంత నాకుందిరా. తనకేమన్నా అయితే నువ్వు చూసుకుంటావా? తను కూడా అలాగే నిన్ను పోషించుకునేంత తనకి ఉంది. తన జాబ్ అనేది తన కోసం కాదురా, నీ కోసం, సొసైటీలో నీకంటూ ఒక వాల్యూ కోసం. తన హస్బెండ్ ఇది అని తను కూడా గర్వంగా చెప్పుకోవాలిగా. అయినా ఇవన్నీ కాదురా, దానికి నా మీద నా లవ్ తగ్గిపోయింది, ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అప్పుడు తనలో ఉన్న క్వాలిటీస్ ఇప్పుడు తనలో లేవురా. ఏరా, కావ్యకు నువ్వే కదా ప్రపోజ్ చేసావు. ఒక మనిషిని ప్రేమించేటప్పుడు కేవలం ఆ మనిషిని మాత్రమే ప్రేమించాలి. వారిలో ఉండే క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్, మనీ, స్టేటస్, అందం కాదు. ఎందుకంటే అవేవి శాశ్వతం కాదురా. నీకు గుర్తుందా, మనం కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు క్రికెట్కి, మూవీస్కి వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు నీకు కావ్య కాల్ చేసేది కదా. చేసేది. నేను తర్వాత చేస్తా, బిజీగా ఉన్నా అని చెప్పేవాడిని. తను లైట్ తీసుకునేది. మరి అలానే నువ్వెందుకు లేవు? నీ ఎంటర్టైన్మెంట్కే తను వాల్యూ ఇచ్చినప్పుడు తన ఉద్యోగానికి వాల్యూ లేదా? తను ఆఫీస్లో ఉండి ఫోన్ పికప్ చేయలేకపోవడం వల్ల తను మారిపోయింది అంటావా? అరే, ఒక్కసారి 2 సార్లు అంటే ఏమో అనుకుంటాను, కానీ ప్రతిసారి ఇదే. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు జాబ్ లేకుండా ఖాళీగా ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. మన జీవితంలో అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రదేశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి కొన్ని చిన్న చిన్న మార్పులు సహజమే. అంత మాత్రానికే మనిషి మారిపోయారు, మనకి ఇంపార్టెన్స్ మిస్ అయిందంటావు. మిస్ అయిందనిపిస్తే నువ్వు ఇవ్వు ఇంపార్టెన్స్, ఇంకా ఎక్కువ ఇవ్వు. ప్రేమించమని ప్రపోజ్ చేస్తూ వెంటపడేటప్పుడు ఉండే ఓపిక ఇప్పుడేమవుతుంది? వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనా? అది కాదురా. అవునరా, ఇంకో 6 monthsలో నీకు తనకు మ్యారేజ్ అని ఇంట్లో అంతా అనుకుంటున్నారు కదా. అవును. నీకు ఇంకా జాబ్ సెట్ కాలేదు కదా. మరి తను ఏ ధైర్యంతో వాళ్ళందరినీ ఎలా ఒప్పించి ఉంటుందనుకుంటున్నావురా? తను నీ కోసం నిన్ను మ్యారేజ్ చేసుకున్నాక తన వాళ్ళందరినీ కాదని, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పెద్దమ్మ, పెదనాన్న, పిన్ని, బాబాయ్ ఇలా అయిన వాళ్ళందరినీ కాదనుకొని నీదానిగా నీ ఇంట్లో అడుగుపెట్టే అమ్మాయిరా తను. అలా ఎలారా రాగలుగుతుందంటావు? కేవలం నీ మీదున్న ప్రేమ, నమ్మకం. ఇంతకంటే ఇంపార్టెన్స్ ఏముంటుందిరా? మనం వాళ్ళ నమ్మకం నిలబెట్టుకునేలా ఉండాలి, అంతేకాని మన వల్ల బాధ, భయం ఉండకూడదురా. మన జీవితంలో నిజాల్ని రాసుకుంటాం, అబద్ధాలని రాసుకుంటాం, కానీ మనం రాసుకునే నిజమైన కవిత పేరేరా ప్రేమ. సారీరా, నేను తన దగ్గరికి వెళ్ళాలి. రే, చివరిగా ఒక్క మాట. ప్రేమ అనేది ఒక నమ్మకం. అది ప్రేమించుకునే వారి మధ్యలో ఉండాలి, అంతేకాని నాలాంటి వాడి చేతుల్లో కాదు. Love is not only feeling, it's more than understanding to each other.